మెడను ఉపయోగించే పద్ధతిని గ్రీవాభేదము అంటారు. గ్రీవాభేదంలో శిరోభేదము, దృష్టిభేదము సమన్వయంగా ఉపయోగిస్తాము. సుందరి గ్రీవ, సుందరి గ్రీవ. తిరిస్టరీ గ్రీవ అంటే వి షేప్ లో. హ్యాండ్స్ ఇలా పెట్టండి, ఇలా పెట్టారా, ఇదే నెక్ దగ్గర తీసుకురండి. సో రైట్ కి వెళ్ళాలి, లెఫ్ట్ కి వెళ్ళాలి. ఓకే, నడుమే చేతులు పెట్టేయండి. రైట్ కి తీసుకెళ్ళండి, తీసుకొచ్చేయండి. లెఫ్ట్ కార్నర్ కి తీసుకెళ్ళండి, తీసుకొచ్చేసేయండి. ఈ తిరిస్టరీ గ్రీవ చెయ్యాలి అంటే సుందరి గ్రీవ యాడ్ చేస్తేనే తిరిస్టరీ అవుతుంది. అర్థమైందమ్మా? తిరిస్టని గ్రీవ. ఇప్పుడు ఇందాక సుందరి గ్రీవ ఎక్కడ ఉపయోగిస్తామో చూద్దాం. కటకముఖ పెట్టండి. సుందరి గ్రీవ. సో కళ్ళు డయాగ్నల్ గా కిందకి తీసుకుంటే సిగ్గుపడిన అభినయం. రైట్. సెకండ్ వన్ తిరిస్టరీ గ్రీవ. దూరంగా ఉన్న వాళ్ళని చూడండి. ఇక్కడ ఎవరో కనిపించట్లేదు, వెతకండి. సో తిరిస్టని గ్రీవ. దూరంగా ఉన్న వాళ్ళని చూడండి. నా వైపు చూసి కనపడలేదు అని చెప్పండి. తిరిస్టని గ్రీవ. ఎక్కడ ఉపయోగిస్తామో అర్థమైంది కదా. నెక్స్ట్, రైట్ కి హెడ్ ముందుకు పెట్టి రెయిన్బో లాగా తెచ్చి లెఫ్ట్ కి తీసుకురావడం, లేదా లెఫ్ట్ కి పెట్టి రెయిన్బో లాగా రైట్ కి తీసుకురావడం. అర్థమైందా నాన్న? ఒకసారి లెఫ్ట్ కి పెట్టండి. కళ్ళు, శిరస్సు, గ్రీవము డయాగ్నల్ గా రెయిన్బో లాగా ఇటు రావాలి. ప్రవర్తిత. ఇప్పుడు రైట్ కి పెట్టండి తల, లెఫ్ట్ కి తీసుకురండి. ప్రవర్తిత. మూతి తిప్పుతూ అలగండి, మళ్ళీ మూతి తిప్పుతూ అలగండి. దీని ఉపయోగం అర్థమైందమ్మా? ప్రవర్తిత. ప్రకంపిత. మోస్ట్ జనరల్లీ దీన్ని ఎక్కడ వాడతాము? మయూరహస్తం తీసుకోండి. ప్రకంపిత. సో ఈ 4 కూడా గ్రీవాభేదములు ఉపయోగాలు. గ్రీవాభేదములు వాటి ఉపయోగాలు.